విజయవాడలో కనెక్ట్ ఏపీ 2024 ఎక్స్పో అండ్ టెక్నికల్ పేరిట సెమినార్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు సాగనున్న ఈ సెమినార్కు ఏపీ, తెలంగాణకు చెందిన కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, టెక్నాలజీ ఆపరేటర్లు హాజరయ్యారు. ఈ సెమినార్లో కేబుల్, డిజిటల్ రంగాల్లో నూతనంగా అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రదర్శన కోసం 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేబుల్ నెట్వర్క్ రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులపై 3 రోజుల పాటు కేబుల్ ఆపరేటర్లకు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. డిజిటల్ ఇండియాలో రాబోయే మార్పుల్లో భాగంగా కేబుల్ రంగంలో ఉన్న అందరినీ స్కిల్డ్ పర్సన్స్గా మార్చేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందంటున్నారు నిర్వాహకులు. రాబోయే కాలంలో డిజిటల్ ఇండియాలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కిల్డ్ పర్సన్స్ కింద ఉన్నటువంటి కేబుల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్కిల్డ్ పర్సన్స్ కింద మార్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరి ద్వారాగా కూడా మరింత అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రము డిజిటల్ ఇండియాలో మరింత ముందంజలో ఉండే విధంగా ఈ సెమినార్లు, ఈ ఎక్స్పోలు దోహదపడతాయనే ఉద్దేశంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామండి. ఎంఎస్ఓ కాన్సెప్ట్కి పుట్టినిల్లైన విజయవాడలో ఈ యొక్క కనెక్ట్ ఏపీ వాళ్ళు విజయవాడలో ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయం. ఈ యొక్క ఎగ్జిబిషన్కి కనెక్ట్ అవటం వలన పబ్లిక్, ఇది కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓస్ కానీ అందరికీ ఈ యొక్క నూతన సాంకేతికతని ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, వచ్చే మార్పులు చేర్పులు అవన్నీ చూసుకోవడానికి, లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్లు అందరికీ ఉపయోగపడతాయి. రాష్ట్రంలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లు అందరూ ఈరోజు మార్కెట్కి అనుగుణంగా వాళ్ళకు వచ్చే కాంపిటీషన్ని టెలికాం కంపెనీలకి ధీటుగా వీళ్ళ నెట్వర్క్ను కూడా అప్డేట్ చేసుకోండి. కేబుల్ టీవీ సర్వీసెస్తో పాటు ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా టెలికాం కంపెనీలకి ధీటుగా ఇవ్వడానికి, కన్జ్యూమర్కి ఇవ్వడానికి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, దానికి సంబంధించిన రిలేటెడ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అన్నీ ఒకే చోట, ఒకే ప్రాంతంలో, ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళందరి వెంటనే డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది కేబుల్ ఆపరేటర్లందరికీ. విజయవాడకి ఒక చరిత్ర ఉంది. దేనికంటే 1993లో సిటీ కేబుల్ అనేది స్టార్ట్ అయింది ఒక విజయవాడలోనే. దాని ద్వారా సిటీ కేబుల్ జీటీవీ చైర్మన్ గారు విజయవాడ వచ్చి 94లో సిటీ కేబుల్ అనేది దీంతో జేవీ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసింది. విజయవాడ నుంచే స్టార్ట్ అయింది. ఏషియన్ కంట్రీస్లో టెక్నాలజీ, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ అంతా తెలుసుకోవాలంటే మనం ఏంటంటే సింగపూర్ కానీ, చైనా కానీ వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలాంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకే చోట పెట్టి ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా ఆనందం. ఈ రోజున మనందరూ కూడా ఇంకా డెవలప్ అవ్వాలంటే ఏ విధంగా అవ్వాలి? ఈ సెమినార్ల ద్వారా మనందరూ కూడా మన డెవలప్మెంట్ మనం చూసుకుంటూ, మన వ్యవస్థను మనం నిలబెట్టుకుంటూ, మన జీవనోపాధిని పెంచుకోవాలంటే ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా సెమినార్లకు రావాలి. సెమినార్లో ఉన్న అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. రేపు డెవలప్మెంట్ సాధించుకుని అందరూ కూడా మన జీవనోపాధిని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఆహ్వానిస్తున్నాం.